నమస్కారం. శుభదర్శనం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో గార్గే సిద్ధాంతి గారు ఉన్నారు. మీకున్నటువంటి జాతకపరమైన జ్యోతిషపరమైన సందేహాలకు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న ఫోన్ నంబర్లకు కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. నమస్కారం సిద్ధాంతి గారు. నమస్కారం శుభం. సో ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. ఓకే ఓకే. నమస్తే అండి. హలో. హలో నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారండి? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు సుజాత అండి, వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే సుజాత గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పాప కోసం తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12వ తారీఖు చెప్పండి. 9వ నెల 1994. ఇంకోసారి చెప్పండి. 12వ తారీఖు 12వ తారీఖు 9వ నెల 9వ నెల 1994 సంవత్సరం. 1994 సంవత్సరం. సమయం చెప్తారా? సోమవారం రాత్రి 10:30 నుంచి 11 లోపండి. రాత్రి 10:30 నుంచి 11 లోపు. అవునండి. ఏం తెలుసుకోవాలనుకున్నారు? ఓకే చెప్పండి. నమస్తే అండి. నమస్తే నమస్తే. చెప్పండి తల్లి, చెప్పండి సుజాత గారు, చెప్పండి. పాపకి అంటే ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ అవుతుందండి. ఓకే. నెక్స్ట్ అంటే చదువు బాగుంటుంది అంటారా, వివాహం అంటారా? అదే వివాహ గడియ చెప్తారేమో. ఓకే ఓకే ఓకే. మీరేం కన్ఫ్యూజ్ కాకండి. జ్యేష్ఠ నక్షత్రం చూసుకుంటారా? జ్యేష్ఠ నక్షత్రం వృశ్చిక రాశి. నక్షత్రం వృశ్చిక రాశి. ఇప్పుడు ఏదైతే పాప కొంచెం ఎలా ఉంటుందో కళ్యాణం అది కొంచెం అంటే ఇప్పుడు ఉంటుందో లేకపోతే చదువుదాం అంటుందండి. అంటే మేమేమో పెద్దవాళ్ళు ఎందుకు ఇంకా ఆపేసేస్తున్నారు. ఒకటి ఏంటంటే ఎలా ఉంటుందని చెప్తారు. వివాహానికి సంబంధించినటువంటి విషయాల్లో సహజంగా ప్రతి వారి విషయంలో కూడా తల్లిదండ్రులు ప్రస్తుత కాల మహిమని బట్టి జాగ్రత్తలు తీసుకోవటం అనేది తప్పనిసరి. ప్రస్తుతం ఉన్నటువంటి రోజుల్లో కొంతవరకు కాలమహిమ ఎక్కువగా ఉంటూ ఉన్నది కనుక ఈ కాలమహిమ వలన కొంత ప్రస్తుతం ఉన్నటువంటి వ్యక్తుల్లో వచ్చినటువంటి సైకాలజీ కూడా మారిపోతుంది. ఒక్కోసారి శాస్త్రానికి అందనటువంటి సైకాలజీ వస్తూ ఉన్నది. ఇప్పుడు మనం గమనించే ఉంటాము, రోజు ఎన్నో రకాల విశేషాలు మనం చూస్తూ ఉంటాము. సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఒక్కోసారి జ్యోతిష్ శాస్త్రానికే సవాలుగా ఉండే విధంగా పరిస్థితులు ఉంటున్నాయి. అందుకే దీన్ని అదృష్ట దోషాలు అని కూడా అంటారు. ఆ టాపిక్ గతంలో ఒకసారి మొదలుపెట్టాను. దాని యొక్క వివరం ఇప్పుడల్లా కాదు, ఇది గురుచండాల యోగాలు ఉన్నాయి కనుక గురుచండాల యోగము అంటే గురువు రాహువుతో కలిస్తే గురుచండాల యోగం ఉంటుంది. అది ఎప్పుడైతే మామూలు మనం జీవించిన తర్వాత వచ్చేటువంటి గురుచండాల యోగం అంటారు. ఎప్పుడు జీవించిన తర్వాత చండాల యోగం పోయిందో దాన్ని నాగదోషము అంటారు. అంతే. అదే మీ అమ్మాయి జాతకంలో కూడా వృశ్చిక రాశిలో ఉంటే అది పక్క దానికి 12వ స్థానంలో చంద్రలగ్నం, అది 12వ స్థానంలో జరిగింది. కనుక కంగారు పడాల్సిన అవసరం లేదు. కనుక వివాహ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ప్రతి బుధవారం కూడా ఇక రాహుకాలం అనేది 12-1 ఉంటుంది కనుక వీలైనంత వరకు ఆ సమయంలో మౌనం పాటించడం ప్రయత్నించండి. ఈ మౌనం అంటే ఏమిటి? పరా పశ్యంతి మధ్యమ వాక్కులు ఉంటాయి. దాని వివరం కూడా ఈ రోజు నుంచి మొదలెడుతున్నాను. ఇది వినటానికి ప్రయత్నం చేయండి. మరి ఆ మౌనం ఎందుకు పాటించాలా, ఈ పాటించిన కారణం ఏమిటి, ఆ పాటించిన కారణంగా ఎలాంటి దోషాలు పోతాయి అనేటువంటిది టాపిక్ స్టార్ట్ కాబోతుంది. మరి కొద్దిసేపట్లో ఇది విని ఆ తర్వాత మౌనం పాటించడానికి ప్రయత్నం ఉంటూ చేయండి సుజాత గారు. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ సిద్ధంగా ఉన్నారు. ఓకే. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విశాఖపట్నం నుంచి అండి. నా పేరు వెంకటకృష్ణ అండి. ఓకే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప కోసం అండి. మీ పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 9వ తారీఖు 1వ నెల 93వ సంవత్సరం. 9వ తారీఖు 1వ నెల 1993. అవునండి. సమయం చెప్పండి. 1:59 కన్నా. 1:59 మధ్యాహ్నమా? మధ్యాహ్నం అండి. మధ్యాహ్నం. ఓకే ఓకే. ఏం తీసుకుందాం అనుకుంటున్నారమ్మా? అదే పాప పెళ్లి కోసం గురుగారు. ఎన్ని సంబంధాలు వచ్చినా రైట్ అవటం లేదు. ఎప్పుడు కుదురుతుందో ఏంటో అనేది. పుష్యమి నక్షత్రంలో జన్మించినటువంటి కర్కాటక రాశి జాతకురాలు అనుకూల పరిస్థితులు రావటానికి కొద్ది నెలలు ఓపిక పట్టాలి. మరి రాబోయేటువంటి కృష్ణా పుష్కరాలు దాటిన తర్వాత యోగం అనేది ప్రారంభమవుతుంది కనుక మీరు ప్రయత్నాలు మీరు చేస్తూనే ఉండండి. ఆదివారం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా, ఆదివారం సెలవు దినం అయినప్పటికీ కూడా ఆదివారం మాత్రం పెళ్లి చూపులు మాత్రం పెట్టుకోవద్దు. అలాగే నిశ్చితార్థం కూడా ఆదివారం నాడు చేయకుండా వివాహం చేసుకునే నో ప్రాబ్లం. కనుక అవకాశాలన్నీ వస్తున్నాయి. కనుక వివాహ యోగం అనేది కృష్ణా పుష్కరాలు దాటిన తర్వాత, అంటే రాబోయేటువంటి సెప్టెంబర్ నెల తర్వాత 2016 సెప్టెంబర్ తర్వాత నుంచి అనుకూల పరిస్థితులు అన్నీ వస్తున్నాయమ్మా. కనుక ఆదివారం నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. మంచి అనుకూల పరిస్థితులు తప్పకుండా వస్తాయి తల్లి. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు? శనివారపేట, ఏలూరు అండి. ఏలూరు నుంచి అన్నపూర్ణ మాట్లాడుతున్నానండి. ఓకే అండి. అన్నపూర్ణ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. ఓకే. మీ బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 26
2001 20 6 ఓకే 20వ తారీఖు 6వ నెల 2001 2001. సమయం చెప్పండి. 9 గంటల ఉదయం 9:45. ఉదయం 9:40. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు కొంచెం మొండితనంగా ఉంటాడండి, మాట వినడు కొంచెం. ఈ రోజుల్లో ఎవరు వింటలేదు తల్లి, పెద్దవాళ్ళే వింటలే, ఇంకా చిన్నపిల్లల సంగతి ఏం చెప్తాం చెప్పండి. చిత్తా నక్షత్రం 4వ పాదంలో జన్మించిన తులారాశి జాతకుడు కనుక చిత్తా నక్షత్రం అంటే నాది కూడా చిత్తే, నేను కూడా వినను అని అనుకో ఉంటారు. ఒక్కసారి నేను వినను, మా శ్రీమతి గారు ఏదో చెబుతుంటారు, అంటాను అంటాను వదిలేస్తా. అది గ్రహచారమే, దాన్ని మనం ఏం చేసేదంటే లేదు. కానీ ప్రేమ అభిమానాలు అన్నీ ఉంటాయి, మాట ఒక్కోసారి వినం. కానీ వినకూడదని కాదు, వింటాము. కానీ ఏంటిలే అనేటువంటిది ఒక అహంభావం కాదు. ఈ చిత్తా నక్షత్రానికి అధిపతి కుజుడు చంద్రుడికి మహామిత్రుడు. ఈ చంద్రుడు తిరుగుతూ ఉంటాడు, తిరుగుతూ మిత్రమా అంటాడు, వస్తున్నా అంటాడు. కనుక ఆ చంద్రుడు ఎక్కడ వెళ్తాడో అంటే చంద్రుడితో పాటు కుజుడు పరిగెత్తలేడు, చంద్రుడు చాలా వేగంగా పరిగెడతాడు. అందువల్ల ఆ వేగంగా పెరుగుతున్న సందర్భంగా కుజుడు వెంట పడ్డాడు. ఈ లోపల శ్రీమతి పిలవటము, పిల్లలు పిలవటం, వాళ్ళు పిలవటం, వీళ్ళు పిలవటం, కనుక పరిగెడుతూ మనం మాట్లాడుతుంటాం. కనుక దాన్నే మనం మొండి జగముండి అంటుంటాం. కనుక ఇబ్బంది పడాల్సిన అవసరం లేదమ్మా. చిన్నపిల్లగాడు మాత్రం కానే కాదు, కొంచెం పెద్దవాడైనా ఇంకొంచెం మొండి ఎక్కువగానే ఉంటుంది. 24 సంవత్సరాల తర్వాత ఏదైనా కర్ర లాంటిది మాత్రం దగ్గరలో ఇవ్వకుండా కొంచెం దూరంగా పెట్టుకోండి. చాలామంది అప్పడాల కర్రలు, గొడుగు కర్రలు ఇంట్లో జద్దంగా పెడతారు. అది ఇలాంటి చిత్తా నక్షత్ర జాతకులు అంటే అలాంటి స్థితిలో నేను ఎప్పుడు రాలేదు, మళ్ళీ మీరు అనుకుంటారేమో. కనుక వీలైనంత వరకు ఈ బాబుకి మాత్రం 24 సంవత్సరాల తర్వాత ఆ కర్రలు లాంటివి ఇంట్లో లేకుండా చూస్తే మంచి అనుకూలంగా వస్తుంది. మరి ఇవన్నీ లేకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అని, ప్రతి నక్షత్రానికి కూడా కొన్ని చెట్లు ఉంటాయి. ప్రతి నక్షత్రానికి కొన్ని చెట్లు ఉంటాయి. ఆ చెట్లు కూడా చెప్తాను. కనుక ఆ చెట్లని అంటే దేవతా వృక్షాలు అంటారు. మరి ఈరోజు ఆదివారం కనుక ప్రేక్షకులు మళ్ళా మర్చిపోతానేమో, మరి ఈరోజు నుంచి మొదలుపెట్టేస్తాను. ఆదివారానికి సంబంధించినటువంటి నక్షత్రాలు, సూర్య నక్షత్రాలు 3 ఉంటాయి. కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రాలు ఉంటాయి. కానీ నోట్ డౌన్ చేసుకుని ఇప్పుడే పని అయిపోతుంది. మీరు అన్నపూర్ణ గారు మీరేం దిగులు చెందకండి, ధైర్యంగా ఉండండి. మరి మీ నక్షత్రం వచ్చినప్పుడు ఆ నక్షత్ర వృక్షం కూడా చెప్తాను. ఆ నక్షత్ర వృక్షం ప్రకారంగా మీరు ప్రయత్నం చేయండి. ఇక కృత్తిక, ఉత్తరాషాఢ 3 నక్షత్రాలు. కృత్తిక నక్షత్రానికి ఆరే అనేటువంటి వృక్షం ఉంటుంది. కృత్తిక నక్షత్రానికి ఆరే. అలాగే ఉత్తరా నక్షత్రానికి ఉన్నటువంటి వృక్షము ఏమిటంటే రావి చెట్టు. ఇక ఉత్తరాషాఢ అనేటువంటి నక్షత్రానికి ఉన్న చెట్టు పనస చెట్టు. ఆరే కృతిక్కి, ఉత్తర అనేటువంటి నక్షత్రానికి ఏమో రావి చెట్టు, ఉత్తరాషాఢ అనే నక్షత్రానికి చెట్టు పనస చెట్టు. కనుక చెట్లు గుర్తుపెట్టుకోండి. ఆ చెట్లు దేవతా వృక్షాలు. మరి వాటి వల్ల ఎంతో ఉపయోగాలు ఉంటాయి. అప్పుడప్పుడు వేప చెట్టు గురించి, ఆ చెట్టు గురించి, ఈ చెట్టు గురించి చెబుతుంటా. ఏం పని పాట లేకుండా సిద్ధాంతి గారు చెట్లు కూడా చెబుతుంటారేమనుకుంటారు. అద్భుతమైన గ్రంథాలు ఉన్నాయి వాటి గురించి. కనుక అలాంటి దేవతా వృక్షాలు మీ అబ్బాయికి కూడా వస్తాయమ్మా. మరి అలాంటి దేవతా వృక్షాల దగ్గరికి ఆ నీడలో కాసేపు ఉంటే ఈ జగమొండి అన్నీ కూడా గాలిగిపోతాయి. బట్ నేను అప్పుడప్పుడు పోతుంటాను, కొంత భాగం తగ్గింది ఆ మొండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు? వెంకటేష్ అండి, విజయవాడ నుండి. విజయవాడ నుంచి వెంకటేష్ గారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అన్నయ్య గురించి. మీ అన్నయ్య డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17/7/1987. 17/7/1987. సమయం చెప్పండి. 10:10 ఉదయం. ఉదయం 10:10. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే అలా మీరు ఆన్సర్ టు ద పాయింట్ లాగా ఉంది. మీరు ఆన్సర్ టు ద పాయింట్. మీరేం చేస్తారు? హలో, మీరేం చేస్తుంటారు? మా నాన్నగారిది వ్యాపారం ఉందండి, అందులోనే ఉంటాను. ఓకే. ఇప్పుడు మీ అన్నయ్య గారి గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే ఎలా ఉంటుందని. ఎలా అంటే ఏమిటి? వాట్ ఈస్ మెంట్? ఎలా అంటే ఏమిటి? ఎలా అంటే బాగానే ఉంటుందంటే ఒక ముక్కలో. మీరు ఎలా ఉంటుందంటే రేవతి నక్షత్రం జన్మించిన మీన రాశి జాతకులు అన్ని రకాలుగా పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉంటామా. కోపం వచ్చినప్పుడు ఎదుటివారిని మీద ఏదైనా కోపతాపాలు ఉండొచ్చు, లేదా బాధ వచ్చినప్పుడు కళ్ళకి నీళ్ళు వస్తుంటుంది. కనుక ఆకలినప్పుడు అన్నం తింటుంటాడు. ఎలా ఉంటుందంటే బాగానే ఉంటుంది తల్లి. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. నమస్తే అండి. నా పేరు నాగలక్ష్మి. ఓకే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నాగలక్ష్మి గారు? నేను ఈస్ట్ గోదావరి నుంచి మాట్లాడుతున్నానండి, కాకినాడ. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 26 సెప్టెంబర్ 1986. 26 సెప్టెంబర్ 1986. సమయం చెప్పండి. పొద్దున్న 9:15. పొద్దున్న 9:15. ఓకే, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారమ్మా తల్లి?
నమస్తే గురువు గారు. నమస్తే. నాకు ఇంకా పెళ్లి కాలేదండి, అలాగే ఉద్యోగం కూడా రాలేదు. ఉమ్. ఆ రెండింటి గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాను. తీపి తినగలవా తల్లి బాగా ఇష్టంగా? తీపి అంతగా ఇష్టం ఉండదండి. ఎందుకని? ఎక్కువ తినను. అదే ఇష్టంగా ఎందుకు ఇష్టం లేదని అంటే సహజంగా తీపి అంటే ప్రతి వారికి ఇష్టమే కదా. కనకాంబరం పూలు అంటే ఇష్టం తల్లి? కనకాంబరం పూలు పువ్వుల మీద కూడా అంత శ్రద్ధ ఉండదండి, పెట్టుకుంటాను కానీ. ఎట్ట చెప్పు, తీపి వద్దంటివి, కనకాంబరం పూలు వద్దంటివి. ఒకటి ఆరుద్ర నక్షత్రం మిథున రాశిలో జన్మించిన జాతకురాలవి. శుక్రవారం పూట రాహుకాలం వస్తుంది. ఆ రాహుకాలం వచ్చిన సమయంలో చక్కగా 3-4 మూరలు అందులో ఇష్టగోదారంటే పూలు అక్కడ చాలా దొరుకుతాయి. ఇక్కడ దొరకని పూలన్నీ అక్కడే వస్తుంటాయి. కనుక పూలకి పుట్టినిల్లు అక్కడ. కనుక కనకాంబరం పూలు కనీసం 5 మూరలు 6 మూరలు చక్కగా పెట్టేసుకుని ఈ మధ్యకాలంలో పూలు బయట ఇటు కనపడేట్టుగా ఇప్పుడు భవ్య కూర్చుంది సరే జడ వేసుకొని, కనుక అట్లా వేసుకొని కూర్చుంటారు. ఆ విధంగా కనకాంబరం పూలు పెట్టుకొని ఇప్పుడు ప్రతి శుక్రవారం రాహుకాలంలో ఆ సమయంలో మౌనం పాటిస్తూ తీపి ఏదో చాక్లెట్ గీక్లెట్ కాకుండా ఏదైనా హల్వా లాంటిది కానీ, కేసర్ హల్వా కానీ, లేకపోతే ఇతర సంబంధమైనటువంటి మైసూర్ పాకు, లడ్డు ఏదో చక్కగా కూర్చొని ఇష్టదేవాన్ని ప్రార్థిస్తుంది. పెళ్ళి టప్ అయిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. చక్కగా అనుకూల పరిస్థితులు వస్తాయి. ఆ ప్రకారం ఏమ్మా అన్నీ వస్తాయి. ఉద్యోగం వస్తుంది, వ్యాపారం చేసుకోవచ్చు, సకాలం చేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ మాత్రం చేయకు. అలాంటి వ్యవహారాల జోలికి మాత్రం వెళ్ళదు. ఫైనాన్స్ వ్యాపారం చేద్దాం, రేపు డబ్బు సంపాదించుతా, వడ్డీ ఏమన్నా వస్తుందని చెప్పి కనుక ఫైనాన్స్ వ్యాపారం చేద్దామని మాత్రం అనుకోవద్దు. ఫైనాన్స్ వ్యాపారం చేస్తే మొదటికే మోసం వస్తున్నప్పుడు ఎన్ని కనకాంబరం పూలు పెట్టినా లాభం లేదు. ఓకే అండి, నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు శ్రీనివాస్ రెడ్డి అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు శ్రీనివాస్ గారు? రాజేంద్రపురం మంగళగిరి మండలం. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సిద్ధాంతి గారితో మాట్లాడాలని నా గురించి. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఆగస్ట్ 1972. డేట్ చెప్పండి. 20 అండి. 20. సమయం చెప్పండి. సమయం సాయంత్రం అండి. సాయంత్రం 5 గంటలు. సాయంత్రం 5 గంటలకి. నేను ఒక సమస్య అడగాలనుకున్నానండి. అయ్యా అడగటానికి నేను ఇక్కడ మీరు అడుగుతుంటే చెబుతున్నా, తెలిసినంత మేర చెప్తా. ఇంతకీ ఏ నక్షత్రం చూసుకుంటున్నారు మీరు? శ్రీనివాస్ రెడ్డి గారు, నేను సిద్ధంగా ఉన్నాను, మీరే సిద్ధంగా లేరు. మీరు ఏదో బిడియపడుతున్నారు. సమస్య ఉందండి, అందుకని నక్షత్రం ఏది చూసుకుంటున్నారు? నక్షత్రం అంటే మామూలుగా మేన్ రాశి చూసుకున్నానండి. మీన రాశా? మీన రాశి కాదు. ఇంకా ఇంతకీ ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? బిడియపడకండి. చెప్తున్నానండి, నేను గోవుల్లోకి వచ్చానండి తెలుసుకుందామని. అది చూడది, అది కాలు ఇరిగింది, 20 వరకు తీసేసాం. అది శివుడు మరి కళ్ళకి వచ్చాడు, 2 సార్లు వచ్చాడు. జరగక ముందు వచ్చాడు, జరిగిన తర్వాత వచ్చాడు. ఎవరు వచ్చారు? శివుడు. మీరు ఒక పని చేయండి, మీరు చెప్పాలన్నా చెప్పేసేయండి, చకటకట చెప్పండి. నేను దానికి సమాధానం మళ్ళీ రేపైనా చెప్పేస్తా. మీరు చెప్పండి, మీరు చెప్పదలుచుకుని చెప్పేసండి, నేను మళ్ళీ యూట్యూబ్లో వింటాను అది. ఇప్పుడు శివుడు వచ్చిన తర్వాత అది జరిగిందండి, ప్రమాదం జరిగింది. శివుడు ఎవరు? మీ ఇంటికి వచ్చారా? ఏ ఆకారంలో వచ్చారు? పట్టుకొని వచ్చారా? త్రిశూలం. పాము కూడా అంటే మీరు మాత్రం చూసారా, అందరూ చూసారా? లేదండి, నాకు కళ వచ్చిందా? ఓహో, స్వప్నంలో కనపడింది అనమాట. కనపడిన తర్వాత ఈ ప్రమాదం ఆవుని పెంచుకుంటున్నాను. రైట్. ఓకే. అది కాలు తీసేయాల్సి వచ్చింది, వెనకాలు. అంటే ఒక భగవత్ స్వరూపంగా ఉన్నటువంటి వారు మరి మహాశంభో శంకరుడు ఈ ప్రకారంగా వచ్చింది కళ వచ్చిన తర్వాత ఇది జరిగింది. ఇప్పుడు ఏమిటి దానికి దీనికి ఏమైనా సంబంధమా ఏమిటి? ఇంకా భయం అనేది సహజంగా మీకే కదా ఎవరికైనా వస్తుంటుంది. ఇప్పుడు దేవతామూర్తులు కళ్ళలో కనపడితే మంచి జరగాలి కానీ మరి అందులో ఈ గోమాతకి ఇలాంటి దుస్థితి జరగటం అంటే కొంచెం సరే, అంతే కదా మీ డౌటు? నేను కొంచెం గ్రంథాలు అంటే నాకేదో కొద్ది గొప్ప తెలుసు, అయినప్పటికీ కూడా కొన్ని తాళపత్ర గ్రంథాలని కొంచెం సాధించి శోధించి తప్పకుండా 2-3 రోజుల్లోనే మీకు ఇన్ఫర్మేషన్ తెలియజేస్తానండి శ్రీనివాసుడు. ఓకే, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరేంటి? నా పేరు ప్రభాకర్ రావు అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ప్రభాకర్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 13/05 మే నెల
మే నెల 1962. 1962. సమయం చెప్పండి. సమయం అంటే 12th నైట్ 12 గంటల 10 నిమిషాలు, అంటే 10 నిమిషాలు. ఓకే, 12th నైట్ 12 గంటల 10 నిమిషాలు. 12 గంటల 10 నిమిషాలు. 10 నిమిషాలు. ఓకే ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నెల్లూరులో పుట్టానండి. మ్మ్. ఇంతవరకు నేను నా వయసు 53 సంవత్సరాలు, ఇంతవరకు జాబ్ లో సెటిల్ కాలేదు, ఇంతవరకు ఇల్లు సరిగా లేదు. ఏమండి జాబ్ లో సెటిల్ కాలేదు, ఇల్లు లేదు, అలా ఉందండి నా పరిస్థితి. డబ్బులు ఉన్నాయా చేతులు? డబ్బులు కూడా లేవండి, వచ్చిన డబ్బులు వచ్చినట్టు అయిపోతుంటాయి. అభిమానంగా చూపించేవారు ఎవరన్నా ఉన్నారా? వారు లేరా? వారు లేరు. వారు లేరు. ఏమన్నా కొద్దిగా ఆస్తులు ఉన్నాయా? ఆస్తులు ఏం పెద్ద ఇంతవరకు నేను సెటిల్ కాలేదండి. తర్వాత సరే, అమావాస్యకి పౌర్ణానికి ఒక 4 రోజుల ముందు అమావాస్య రోజు, అమావాస్య తర్వాత ఏదైనా మార్పు చేర్పులు వస్తాయి, అది అంతా చికాకులు అట్లా ఉంటుంది, టెన్షన్స్ వస్తుంటాయి, ఏ పని అవ్వదు. ఏ పని అవ్వదు. ఓకే ఓకే. మరి ఇంకొక చిన్న డౌట్ అడుగుతాను, చెప్తారా? చెప్పండి. వెంట్రుకలు నెరిసాయా, నెరవలేదా తల మీద? నెరిసేయండి. నెరిసాయి. మరి సెలూన్కి 2 నెలలకు ఒకసారి పోతారా, 3 నెలలకు పోతారా, నెలకు పోతారా? బాగా పెరుగుతాయా, తక్కువగా పెరుగుతాయా? బాగా పెరుగుతాయండి. బాగుతాయి. మఖా నక్షత్రం చూసుకుంటున్నారా? మఖా నక్షత్రం 4వ పాదం అండి. ఓకే, సింహరాశి జన్మితులు. ఇప్పుడు మొన్న ఇటీవల కాలంలో ఒకటి చెప్పుకుంటూ వచ్చా, ఇటు పార్లమెంట్ ఉంటుంది, అటు ముద్ర వేయాలా, రాష్ట్రపతి ఉంటుంది అని విన్నారా మీరు? వినలేదా? మరి ఎట్లా, మీరు ఒకసారి యూట్యూబ్లో చూడటానికి ప్రయత్నం చేయండి. దానికి సంబంధించిన సమాచారమే రాహుకేతువులో, ఇప్పుడు కేతు నక్షత్రం అయినటువంటి మఖా నక్షత్రంలో జన్మించిన జాతకులు మీ రాశిలోనే ఒక జరగబోతున్నది, అక్కడ పెద్ద ఈవెంట్ ఒకటి జరగబోతున్నది. మరి వచ్చే 29వ తేదీ. మరి ఆ ఈవెంట్కి సంబంధించిన సమాచారమే మరొక స్టార్ట్ చేయబోతున్నాను. గోధుమ పిండి వ్యవహారం ఒక పజిల్ కూడా ఇచ్చాను, ఆ పజిల్ కూడా విప్పబోతున్నాను. మరి ప్రేక్షకులంతా కూడా లలితా సహస్రనామ స్తోత్రం కనుక దగ్గరగా ఉంటే స్తోత్రం రెడీగా చేసుకోండి. అందులో 106వ శ్లోకం ఉంటుంది కనుక అయ్యా మీరు కూడా మీరేం చేస్తారంటే ఇప్పటి నుంచి మీ గత ప్రోగ్రాం విన్నా వినకపోయినా ఈ ప్రోగ్రాం వినడానికి ప్రయత్నం చేయండి. ఈ ప్రకారం చేయండి, చక్కటి అనుకూల పరిస్థితులు వస్తుంటాయి. ఇక కేసు సంపద పెరిగినా పెరగకపోయినా పక్కన పెట్టినా, సెలవుని వెళ్ళినా వెళ్ళకపోయినా, బాగా పొడిగినా ఎప్పుడో దేవుడికి ఇవ్వచ్చు. కనుక మీరు ఈ ప్రోగ్రాం వినడానికి ప్రయత్నం చేయండి. మీ రాశిలో జరిగేటువంటి పెద్ద ఈవెంట్ని కొంతవరకు దాన్ని సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. నమస్తే అండి. హలో, నమస్తే మేడం. ఎవరు మాట్లాడుతున్నారు? నందకిషోర్, రాజమండ్రి నుంచి. నందకిషోర్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఆగస్ట్ 30, 1970. 1970. సమయం చెప్పండి. ఉదయం 6:15. ఉదయం 6:15. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే భార్య భర్తల సమస్యగా ఉంది, కలిసి ఉంటామా ఏంటనేసి. ఓకే అండి, సిద్ధాంత్ గారు ఉన్నారు. ఇప్పుడు ఎక్కడున్నారు ప్రస్తుతం? ప్రస్తుతం రాజమండ్రిలో ఉన్నాయండి. మా భార్య పక్కనంటే మీ శ్రీమతి గారు పక్కనే ఉన్నారా? అక్కన లేరండి, వాళ్ళు పుట్టింటికి వెళ్ళిపోయి ఉన్నారు. వాళ్ళ ఇంట్లో భారత్ టుడే వస్తుందా? వాళ్ళ ఇంట్లో అండి, అది కనుక్కో. తెలియదండి మరి. నేను ఏదైనా చెప్పాను అనుకో, వెంటనే వాళ్ళు వింటారు. మీతో నందకిషోర్ అనగానే మా వారే మాట్లాడుతుండే, ఆమె కాఫీ తాగినా ఏదైనా పక్కన పెట్టేసి వచ్చి కూర్చుంటారు. సిద్ధాంత్ గారు ఏం చెప్తారు అసలు వ్యవహారం ఏంటో అని. చూడరండి. ఎవరు చూడరు? మీ శ్రీమతి గారు టీవీ చూడరా? అంటే ఇప్పుడు పొద్దున్న పొద్దున్న లేకపోయినా పక్కింటి పరంధామయ్య గారు అమ్మాయి చూస్తుంది. చూసేదును మీ వారండి టీవీలో మాట్లాడారు, సిద్ధాంత్ గారిని ప్రశ్నించారు, అసలు ఉంటామా ఊడతామా అని అడిగారు, ఆయన ఏది చెప్పారు, కనుక ఇంకా రెడీగా చేసుకోండి, ఇంకా అక్కడ ఏదైనా డబ్బులు గిబ్బులు ఉన్నాయో కోర్టులో వేద్దాం అది ఇది అంటారు. అయ్యా, ఆశ్లేష నక్షత్ర కర్కాటక జన్మించిన జాతకులు అనుకూల పరిస్థితులు రావాలంటే రాబోయేటువంటి గురు చండాల యోగ ప్రభావం మీ రాశికి 2వ స్థానంలోనే జరుగుతున్నది. కనుక 2వ స్థానం అంటే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 2016వ సంవత్సరం జనవరి నుంచి మాట్లాడే సమయంలో జాగ్రత్త తీసుకోవాలి, కుటుంబంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబం అంటే అక్కడెక్కడో ఉన్నటువంటి మీ శ్రీమతి గారు కూడా మీ కుటుంబంలో లెక్క. మీ కుటుంబము ప్లస్ ఎక్కడో ఉన్నటువంటి మీ శ్రీమతి గారి విషయం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అనుకూల పరిస్థితులు రావాలంటే కొన్ని గోధుమ పిండితో దీపాలు లాంటివి వెలిగించాలా. ఈ దీపాలు అంటే లేవు, ఏదో సరదాగా చెప్పాను. కనుక దీపాలు వెలిగించాలి, ఎలా వెలిగించాలో ఏమిటి అనేది ఇప్పటి నుంచి వింటాను ప్రయత్నం చేయండి. చేస్తే పరిస్థితులు మీకు ఏదో ప్రకారంగా అనుకూలిస్తాయి. ఇక్కడ అనుకూలిస్తాయి అంటే ఏంటంటే ఒక్కోసారి మీ మనసుకు తగిన విధంగా అనుకూలిస్తాయి. అది ఇట్ ఇస్ సస్పెన్స్. మీ మనసుకు తగినట్టుగా అనుకూలిస్తాయి. మిగతా మాటలు నేను ఇక్కడ చెప్పకూడదు అనమాట. ఓకే.
ఓకే సిద్ధాంతి గారు, గోధుమ పిండితో దీపారాధన పజిల్ చేస్తా అన్నారు. పజిల్ విప్పండి. అసలు నీళ్లతో కలపాలా లేకపోతే నూనెతో కలపాలా చెప్పండి. ఓకే, ప్రేక్షకులు ఇక సిద్ధంగా ఉండి ఉంటారు. మరి నేను కూడా గడియారం తీసి పెట్టాను. ఒక 10 నిమిషాల్లో మనం టక్క వెళ్ళిపోదాం రైఫుల్లాగా. గోధుమ పిండి శనివారం నాడు పర్చేజ్ చేయవద్దని చెప్పాను, అలాగే చేస్తారు. ఓకే, ఇక గోధుమ పిండితో దీపారాధన చేస్తారు. మరి ఆ దీపారాధన చేయాలా, దానికి ఒక దేవతామూర్తిని మనం ఆరాధించాలా, ఆ దేవతామూర్తి పేరు అన్ని వివరాలు చెప్పుకుందాం. ఇంతకీ పజిల్ ఏమిటంటే, గోధుమ పిండిలో ఎలాంటి నూనె కలపకండి, ఎలాంటి నీరు కలపకండి, కేవలం గోక్షీరం ఆవు పాలు. అవకాశం ఉంటే ఆవు పాలు దొరకలేదనుకోండి, గేదె పాలు, ఆ పాలు కూడా నీరు కలపనటువంటి పాలు, అవి కూడా పచ్చివి. ఈ పచ్చిపాలు ఆ కలిపే సమయంలో కూడా తూర్పు ముఖంగా నిలబడి కానీ కూర్చొని కానీ ఆ గోధుమ పిండిలో ఈ పచ్చిపాలు వేసుకొని కొద్దిగా వేసుకొని మన చపాతీ ముద్దలా కలపాల. కనుక కలపవలసింది అది ఏ రోజు? ఆదివారం. ఆ వివరాలు చెప్దాం. ఇంతకీ ఆ దేవతామూర్తి వ్యవహారం దానిలోకి వచ్చేద్దాం. లలితా సహస్రనామ స్తోత్రంలో 106వ సంఖ్యలో 2 లైన్లు ఉంటాయి. 107వ సంఖ్యలో 2 లైన్లు మొదటి లైను. మొత్తం 106లో ఉన్నటువంటి 2 లైన్లు, 107లో ఉన్న మొదటి లైను, ఈ 3 లైన్లు శరీరంలో ఉండేటువంటి మూలాధార చక్రానికి సంబంధించిన 7 నామాలు అందులో ఉన్నాయి. ఆ 7 నామాలు ఉన్నాయి. ఈ 7 నామాలు ఈ సహస్రనామాలు ఉన్నాయి కదా, లలితా సహస్రనామాలు, వాటిలో చూడాలనుకుంటే 514వ నామం దగ్గర నుంచి 520వ నామం దాకా మూలాధారాంబుజారూఢ అని ఉంటుంది. ఇక 520వ నామం సాకిన్యంబ స్వరూపిణి. ఎవరు ఈమె? ఈమెకి గోధుమ పిండికి లింక్ ఏమిటి? ఇక ఈ గుర్రాహుల చండాల యోగాన్ని గురించి సిద్ధాంతి గారు చెబుతూ లలితా సహస్రంగా వెళ్ళటం ఏమిటి? మరి గురువుకి రాహువు కలుగుతుంటే ఇక్కడ మూలాధార చక్రానికి సంబంధించినటువంటి లలితా సహస్రం స్తోత్రంలో చెప్పిన ఈ సాకిన్యంబ ఎవరు? గోధుమ పిండి ఏమిటి? దీపం వెలిగించడం ఏమిటి? పైగా తూర్పు ముఖంగా ఉండి వెలిగించడం ఏమిటి? యక్ష ప్రశ్నలు ఉదయిస్తాయి. స్థిమితంగా వింటూ ఉండండి. ఇక ప్రారంభం చేద్దాం. ఇక మూలాధార చక్రం అనేటువంటిది ఈ వెన్నెముక దిగువన గుదస్థానంలో ఉంటుంది. అది పృథ్వీ తత్వానికి సంబంధించినటువంటి స్థానం. అక్కడ కుండలిని 3.5 చుట్లతో ఉంటుంది. కుండలిని ఆ మూలాధార చక్రం నుంచి ఓ నాదం వస్తుంటుంది. అంతేకాకుండా మూలాధార చక్రం నుంచి 14 రకమైనటువంటి కనెక్షన్ శరీరంలోకి వచ్చేస్తాయి. కనుక ఆ కనెక్షన్స్తో పాటు ఒక నాదం ఉత్పత్తి అవుతుంటుంది. అంటే ఆ నాదోత్పత్తి స్థానము. నేను మాట్లాడుతూ ఉన్నా, ఈ మాటలు ఈ నోటి నుంచి వస్తున్నాయంటే అవి లోపల తయారవుతుంటాయి. ఇప్పుడు ఎవరో సుబ్బయ్య గారు అడిగారు, ఏం సుబ్బయ్య గారు అన్నం తిన్నారా, అది తిన్నారా, ఇది తిన్నారా? వారు అడిగింది టక్కని చెవుల్లోకి వెళ్ళిపోతుంది. ఆ చెవుల్లోకి వెళ్ళింది లోపలికి వెళ్ళిపోతుంది. లోపల నుంచి వారికి ఆన్సర్ ఏం కావాలనేది మూలాధార చక్రం దగ్గర టక డీటీప్లాగా కూర్చొని టైప్ చేస్తుంది. ఆ టైప్ చేసే మాట స్వరం మారుతుంది. స్వర పేటికి నుంచి నోటి నుంచి బయటకు వస్తుంది. మీరు టీవీలో నుంచి మీరు వింటున్నారు, మా కెమెరా లాగేస్తుంది. చూసారా, సెకండ్స్ మీద జరిగిపోతుంది. కనుక ఈ స్వరపేటికి నుంచి వస్తున్నటువంటి ఈ నాదం ఏదైతే ఉందో అది ఎక్కడ ఉత్పత్తి అవుతున్నదంటే మూలాధార చక్రం దగ్గర ఉత్పత్తి అవుతున్నది. కనుక నాదదేవత సాకిన్యంబ. నాదదేవత సాకిన్యంబ అంటే కొంతమంది మాటలు తీయగా మాట్లాడతారు. వారు మాట్లాడుతుంటే చాలా ఇంపుగా ఉంటాయి, సొంపుగా ఉంటాయి, వినాలని బుద్ధి పుడుతుంటుంది. ఆ జానకమ్మ పాట పాడుతుంటుంది, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాట పాడుతుంటుంది, సుశీలమ్మ పాడుతుంటుంది, జయస్తాస్ పాడుతుంటారు, బాలమురళీకృష్ణ పాడుతుంటారు. ఆ స్వరం వింటుంటే ఆనందంగా తన్మయత్వంగా ఉంటారు. అలాగే కొంతమంది మాట్లాడుతుంటే ఇంకా ఇంకా వినాలంటుంది. ఒక్కోడు మాట్లాడితే లాల్చి లంపకాయ కొట్టాలనిపిస్తుంది. అట్లా ఎవరన్నా కొట్టారంటే కొడుతుంటారు, ఊరికి మాట్లాడుతూ పిచ్చి పిచ్చి కానీ అంటాం. ఒక్కోసారి కొంతమంది మాట్లాడుతున్నారు, చింతామణిలో సుబ్బిశెట్టి మాట్లాడతాడు, అదో టైప్ ఆఫ్ స్వరం.
కొంతమంది మాట్లాడుతుంటారు, వేషధారణ అంతా మగ వేషధారణ ఉంటుంది, లేడీస్ మాట్లాడుతుంటారు. కొంతమంది ఆడవారు ఉంటారు, వారు స్త్రీలైనప్పటికీ పురుషులు మాట్లాడుతుంటారు. అంటే ఈ నాదోత్పత్తి ఎక్కడ జరుగుతుంది? మూలాధార చక్రంలో జరుగుతుంది. ఆ మూలాధార చక్రంలో జరిగేటువంటి నాదోత్పత్తికి అధిష్టాన దేవతగా ఉంటూ మన శరీరంలో ఉన్నటువంటి అస్థి దేవత అంటే ఎముకలకు సంబంధించిన దేవత కూడా ఈమె. అంటే మన శరీరంలో వెన్నెముక ఉంది. ఈ వెన్నెముక ఎట్లా క్రియేట్ అవుతుంది? శరీరంలో ఒక వెన్నెముక కాదు, ప్రతి చోట అనేక వెన్నెముకలు ఉన్నాయి. ఈ వెన్నెముకలను కాపాడాలి అంటే దానికి సరైన ఆహారాన్ని అందజేయాలి. అలాంటి ఆహారం అందజేస్తూ అలాంటి అస్థి దేవత ఆ మూలాధార చక్రం దగ్గర అలా తిష్ట వేసి కూర్చొని ఉంటుంది ఎముకలలో. ఆమె పేరే సాకిన్యంబ. ఇటీవల ఒక పేపర్లో ఒక మంచి వార్త వచ్చింది. ఒక పేపర్లో ప్రముఖ పత్రిక, ఇంగ్లీష్ పత్రిక. ఆ వార్త ఏమిటంటే, ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయింది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు చెప్పారు, ఆ డాక్టర్ గారు కూడా బాగా ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వ్యక్తి. డాక్టర్ గారు వారికి కావాల్సినటువంటి ఎముకలు విరిగాయి, చాలా ఘోరంగా విరిగిపోయిన ఎముకలు, ఇంకా లాభం లేదు అనుకున్నాడు. కానీ భౌతికంగా ఆ డాక్టర్ గారు వైద్యం చేశారు. ఆ వైద్యం వల్ల ఇతని యొక్క సమస్య కొంచెం తీరింది. కానీ అతను ఏం చేశాడంటే ఒక సిద్ధాంతి గారిని కలిశాడు. ఆ సిద్ధాంతి గారు నాలాగే అది ఇది ఏదో 15 రోజులు బాగా తిప్పుకొని రోజు 5 నిమిషాలు మనం చెప్పుకుంటాం కదా, అట్లా 5 నిమిషాలు చెప్పుకుంటూ ఆఖరికి లలితా సహస్రనామ స్తోత్రంలో 106లో 2 లైన్లు ఉంటాయి, 107లో 1 లైన్ ఉంది, మొత్తం 7 నామాలు, 7 నామాల్లో ఒక నివేదన ఉంది. ఆ నివేదనను చెప్పుకుంటూ ఆ తల్లిని ప్రార్థించరా నాయన అని ఒక చేస్తే కొంత ఉపాసనా బలం వస్తుంది. ఆ ఉపాసనా బలం వల్ల డాక్టర్ గారు భౌతికంగా కొంత చెప్పినప్పటికీ అంతర్గతంగా ఆ పుష్టినిచ్చేటువంటి పుష్టి దేవత అస్థి దేవత సాకిన్యాంబ ఎముకలను అద్భుతంగా చేస్తే తర్వాత డాక్టర్ గారు ఆ ఎక్స్రేలో ఆశ్చర్యపోయినారట. ఆ డాక్టర్ గారే స్టేట్మెంట్ ఇచ్చారు, నిజంగా దేవతామూర్తి మనం అనుకుంటాము, మన ఆహారం తీసుకుంటాము, ఇలాంటి ఆహారంలో అద్భుతమైనటువంటి ఉంటాయి. కనుక ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, అక్కడ ఉద్భవించేటువంటి నాదమే పని పాట లేకుండా రాహుకాలంలో ఎందుకు మాట్లాడవద్దు అంటే, ఆ రాహువు గమనిస్తుంటాడు. ఏమిటి ఈ నాదం వస్తున్నది, ఈ నాదం ఎక్కడి నుంచి వస్తుంది? కుండల దగ్గర కూర్చున్నటువంటి సాకిన్యంబ దగ్గర నుంచి వస్తుంది. కనుక ఈ వ్యక్తి ఎలా మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు? కనుక ఆ సాకిన్యాంబ దేవతకి సంబంధించినటువంటి ఒక నివేదన అంటూ ఉంది. ఆ నివేదన సంబంధించిన నివేదన ప్రత్యేకంగా 519లో ముద్గౌదనాసక్త చిత్త అంటుంది. ముద్గౌదనం, ముద్గర అంటే పెసలు, ఓదనం అంటే భోజనం, అన్నము. ఇక పెసరపప్పుతో చేసిన అన్నము, అందరూ అనుకుంటారు పెసరపప్పు ఉంది, కట్టె పొంగలే కదా, మాకు తెలుసు, మేము చేసేస్తామంటారు. కానీ శాస్త్ర ప్రకారం కట్టె పొంగలి ఏమిటి అంటే, దానికి విషయం అంటే సుశాలి తండుల ప్రస్థం, స్వచ్ఛమైనటువంటి మంచి బియ్యము, తర్వాత తదర్థం ముద్గమిన్నం పెసలు, దాంట్లో సగం పెసలు, తర్వాత చతుఫలగుడం ప్రోక్తం బెల్లము, నెక్స్ట్ నారికేలకం కొబ్బరి, ముష్టి మాత్రం మరీచం సత్యాత్, మరీచి అంటే మిరియాలు, తదర్థం సైంధవం రజః, సైంధవలము కొద్దిగా, తదర్థం జీరకం విద్యాత్, జీలకర్ర, కుడవం గోఘృతం విదుహు, గోఘృతం అంటే ఆవు నెయ్యి, గోక్షీరణ సుమాత్రేణ సంయోజ్య కమలాసనం, ఆవు పాలు, మందాగ్ని పచనాదేవ సిద్ధానమితముత్తమం. కనుక ఇవన్నీ చేసుకోవాలి. ఏమేమిటి? బియ్యము, ఎంతైతే ఒక కప్పు బియ్యం తీసుకుంటే దాంట్లో సగం పెసరు ఆర్ పెసరపప్పు, పొట్టుగా ఉండాలా, పొట్టు లేనిది మాత్రం వద్దు. కొబ్బరి, పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి కాదు. ఇక కొద్దిగా బెల్లం, జీలకర్ర, మిరియాలు, సైంధవ లవణం, ఆవు నెయ్యి, ఆవు పాలుతో చేసిన సిద్ధాన్నము. అలాంటి అన్నము ఆ సాకిన్యాంబ స్వరూపినికి మహా ఇష్టము. మరి 5వ నెలలతో ప్రెగ్నెన్సీ ఉన్నటువంటి వారు ఇవి తింటుంటే 5వ నెల నుంచి ఉత్పత్తి జరుగుతుంటుంది, ఇది ఈ ఎముకల ఉత్పత్తి. అప్పుడు ఈ పదార్థాన్ని తీసుకుంటూ ఉంటే వారికి ఎముకలు అంటూ వస్తుంటాయి. కానీ ఇలాంటి పదార్థాన్ని మనం తీసుకుంటూ ఆ గోధుమ పిండితో దీపారాధన చేసి ఆ తల్లికి నివేదనిస్తూ, ఇంతగా తల్లి రూపం ఎలా ఉంటుంది మీరేమన్నా ఆలోచించిన ప్రయత్నం చేయండి.
ఆ తల్లి ఎన్ని తలలు ఉంటాయి, ఎన్ని చేతులు ఉంటాయి, ఆమెకి ఎన్ని కళ్ళు ఉంటాయి, ఆమె ఏ రంగులో ఉంటుంది, అసలు ఆమె రాహు పైన ఆమె యొక్క అభిమానం ఏంటి, ఆమె పైన రాహుకున్న అభిమానం ఏంటి, మరి ఆమెని ప్రార్థిస్తే రాహు ద్వారా మనం పడేటువంటి బాధలన్నీ బయటకు వస్తామనేది రేపు కంప్లీట్ హాఫ్ అన్ అవర్ ఎపిసోడ్లో మనం పూజా విధానం మొత్తం చెప్పుకోబోతున్నాం. ఇంతకు ఆమె యొక్క వ్యవహార శైలి ఎలా ఉంటుంది, రంగు ఎలా, రుచి ఎలా, ఆ పూజ ఎట్లా చేయాలా, ఎన్ని గంటలు చేయాలా, ఏమిటనే విషయాలన్నీ రేపటికి మనం వాయిదా వేసుకున్నాం. ఏమా ఓకేనా? ఓకే అండి. సిద్ధాంతి గారు ధన్యవాదాలండి. మీరు మా స్టూడియోకి వచ్చి మా వ్యూయర్స్ అండ్ కాలర్స్కి మీ విలువైన సలహాలు, ఆ సూచనలు యొక్క తల్లి యొక్క అనుగ్రహం మన ప్రేక్షకులని మనసారా తల్లి లలితా పరా భట్టారికి మనసారా కోరుకుంటున్నాం. ఓకే అండి, ధన్యవాదాలండి. చూశారు కదండి, ఇది వాటి శుభదర్శనం కార్యక్రమం. నమస్కారం.